హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిడ్డ పుట్టడం కోసం హార్మోన్ థెరపీని ఆపేసిన భారతీయ ట్రాన్స్జెండర్ జంట చేసిన గర్భధారణ ఫోటోషూట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దక్షిణ రాష్ట్రమైన కేరళలో నివసించే 21 ఏళ్ల జియా పావల్ మరియు ఆమె భాగస్వామి జహాద్ ఒక బిడ్డను కనాలని నిర్ణయించుకున్నప్పుడు లింగ పరివర్తన ప్రక్రియలో ఉన్నారు. తాను ఎప్పుడూ తల్లిదండ్రులు కావాలని కోరుకునేవాడినని చెప్పే శ్రీమతి పావల్ పుట్టినప్పుడు పురుషుడిగా నమోదు చేయబడ్డాడు మరియు ఇప్పుడు స్త్రీగా గుర్తిస్తున్నారు. ఒకే ఒక పేరు ఉపయోగించే మిస్టర్ జహాద్ పుట్టినప్పుడు ఆడగా గుర్తించబడ్డాడు మరియు ఇప్పుడు మగవాడిగా గుర్తించబడుతున్నాడు. అతను ప్రస్తుతం గర్భవతి మరియు ఈ జంట త్వరలో తమ బిడ్డను స్వాగతించాలని అనుకుంటోంది. ఈ జంటకు వారి సోషల్ మీడియా పేజీలలో అభినందనలు వెల్లువెత్తున్నాయి. ట్రాన్స్జెండర్లు కుటుంబానికి అర్హులు అని ట్రాన్స్జెండర్ నటి ఎస్ నేఘా శ్రీమతి పావల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై వ్యాఖ్యానించారు. అక్కడ ఆమె ఫోటోలను షేర్ చేసింది. మనకు తెలిసినంత వరకు లింగ మార్పిడి సమాజంలో మరెవరూ తమను తాము జీవ సంబంధమైన తల్లిదండ్రులు అని చెప్పుకోలేదు కాబట్టి భారతదేశంలో తమ అనుభవం చాలా అరుదు అని శ్రీమతి పావల్ మరియు శ్రీ జహాద్ అంటున్నారు. భారతదేశంలో దాదాపు 2 మిలియన్ల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని అయినా అంచనా వేయబడింది. అయితే కార్యకర్తలు ఈ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. 2014లో భారత సుప్రీంకోర్టు వారికి ఇతర వ్యక్తుల మాదిరిగానే హక్కులు ఉన్నాయని తీర్పునిచ్చింది. ఆరోగ్య సంరక్షణను పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. తరచుగా పక్షపాతం మరియు కళంకాన్ని ఎదుర్కొంటున్నారు. అతను ట్రాన్స్జెండర్గా బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. కానీ అతను గర్భవతి అయిన తర్వాత అతని కుటుంబం ఆ జంటను అంగీకరించి మద్దతుగా నిలిచింది. గర్భధారణ సమయంలో వారు జహాద్కు సహాయం చేస్తున్నారు అని శ్రీమతి పావల్ చెప్పారు. మొదట్లో జహాద్ తల్లి గర్భాన్ని బహిర్గతం చేయవద్దని దంపతులను కోరింది. ఆమె అనుమతి ఇచ్చిన తర్వాత వారు గత వారం తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. తన కుటుంబం ఇంకా తిరిగి రాలేదని శ్రీమతి పావల్ అంటున్నారు. ఆ జంట 1.5 ఏళ్ల క్రితం బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారని, ఆ సమయంలో వారిద్దరూ లింగ పరివర్తనలో వేర్వేరు దశల్లో ఉన్నారని శ్రీమతి పావల్ బీబీసీకి తెలిపారు. మిస్టర్ జహాద్ అండాశయాలు మరియు గర్భాశయాన్ని ఇంకా తొలగించలేదు కాబట్టి ఆ జంట వారి వైద్యుల సలహా మేరకు హార్మోన్ థెరపీని ఆపేశారు. ఆ దంపతుల వైద్యులకు మీడియాతో మాట్లాడే అధికారం లేదు. చికిత్సను తిరిగి ప్రారంభించవచ్చు అని బెంగళూరు నగరంలోని ఎండోక్రినాలజిస్ట్ అయిన డాక్టర్ మహేష్ డిఎం చెప్పారు. ఆయన అనేక మంది లింగ మార్పిడి వ్యక్తులతో పనిచేశారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ జంట జీవనోపాధి కోసం మరిన్ని పనులు వెతుక్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.